ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని చూడడానికి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. యేసు ప్రభు వారి యొక్క వాక్యమును వినేటప్పుడు యేసు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక అవగాహన కలిగి ఆయన ఎంతో భయభక్తులతో దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీకు నేను మనం చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఏమనగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు మనం ఇక్కడ చూసుకుందామండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావిల వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో ఉండి లేచి ఉన్నాడని, దేవునికి స్తోత్రం, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో నేను చెప్పిదనను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుగు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఈ వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపడెనను. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. దేవునికి స్తోత్రం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు హల్లెలూయా. కాబట్టి చూద్దాం. మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని వినబడిన ఎడల మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతమని చెప్పారు. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేశారు. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. దేవునికి స్తోత్ర, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు సమాధి నుండి లేచుట, యేసు సమాధి నుండి లేచుట అనేటువంటి విషయాన్ని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 1 నుండి మనం 15 వచనాల్లో మనకు తెలియబడుతున్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి వచనాన్ని మనం చూసుకున్నట్లయితే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చరి. అంటే యేసును సిలువ వేసిన తర్వాత ఇది 3వ రోజు అండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 40వ వచనము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనము. అయితే ఈ విశ్రాంతి దినం గురించి మనం చూసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండములో 20వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. మరో మరియా అంటే యాకోబు యోసే అనే వారి యొక్క తల్లి. ఈ యొక్క విషయం కూడా మీకు మత్తయి సువార్త 20వ అధ్యాయము 56వ వచనంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అప్పుడు మహాభూకంపము కలిగెను. దేవదూత సమాధి రాయిని అవతలకు దొర్లించింది. యేసు బయటికి రాగలిగేందుకు కాదు, కానీ యేసు శిష్యులు లోపలికి వెళ్ళి అది ఖాళీగా ఉందని చూచేందుకు. 6వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనం గమనిస్తాం. చూడండి, ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని తెలియపరచబడడం కొరకు రాగలిగేందుకు అక్కడ దేవదూత సమాధి రాయిని అవతలికి దొర్లించింది. దూత గురించి మనం చూసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనములో మనం చూసుకోగలము.
మూడవదిగా మనం చూస్తే 3వ వచనం, ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. ఏ విధంగా ఉందంటే మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హేమమంతా తెల్లగా ఉండెను. దీనికి కూడా కొన్ని వచనాలు రాయబడ్డాయండి. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 13, 14 వచనాలు, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం, ఇంకా అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి. సమయం లేదు కనుక క్లుప్తంగా చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, 4వ వచనాన్ని చూస్తే, అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. చూడండి, అతని అంటే దేవదూతను చూచే మనుషులు ఎంత కంగారు పడితే, సాక్షాత్తు దేవుని ఎదుట నిలబడితే ఏం చేస్తారు అంటే, ప్రియదేవుని బిడ్డలారా, అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిపోయారు. దేవదూతను చూచే మనుషులు ఇంత కంగారు పెడితే, సాక్షాత్తు దేవుని ఎదుట నిలబెడితే ఏం చేస్తారో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం మనం చూసుకున్నట్లయితే దీని గురించిన విషయాలు అక్కడ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను మీకు చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అలా అంటే, ఆయన మరణాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు తాను తిరిగి సజీవంగా లేస్తానని చెప్పాడు. అవునా? ఎక్కడ? మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 23వ వచనము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనము, యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభువు తాను తిరిగి సజీవంగా లేస్తానని చెప్పాడు. అలా జరగకుండా చేసేందుకు ఆయన శత్రువులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆయన సజీవంగా లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మనిషి చనిపోక ముందండి, తాను చనిపోయాక సజీవంగా లేస్తానని చెప్పడమే గొప్ప విషయం. అలాంటిది ప్రపంచ సాహిత్యం అంతట్లో ఇలాంటిది ఎక్కడా లేదండి. ఇలా అక్షరాల ఆ విధంగా లేవడం అన్నది సాటిలేని పరమ అద్భుతం. దేవదూత మాటలను జాగ్రత్తగా గమనిస్తే, యేసు ప్రభు మొత్తంగా అంటే శరీరము, ప్రాణము, మనసు, ఆత్మ సహితంగా సజీవంగా లేచి సమాధి బయటికి వచ్చాడు. సమాధిలో ఉంచిన ఆయన మృతదేహము అక్కడ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధిలో ఉంచబడినటువంటి ఆయన మృతదేహము అక్కడ లేదు, సమాధిలో లేదు. మరణాన్ని జయించాడని రుజువుపరచడం కోసం ఏమైంది అక్కడ? యేసు తాను మోసగాడు కాడని, పరలోకము నుంచి వచ్చిన దేవుని కుమారుడని రుజువు చేశాడు. ఎలా? మరణాన్ని జయించిన వాడని, తాను చెప్పిన రీతిగా శాశ్వతంగా జీవాన్ని ఇచ్చేవాడని నిరూపించుకున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 21 నుండి 29 వచనాలు చూసుకునండి. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయము 15, 16 వచనాలు మనం చూసి, క్రీస్తు సజీవంగా లేవడం నుంచి మనం నేర్చుకోదగిన పాఠం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం చూడండి. అక్కడ ఒక దేవదూత ఉంటుంది కదా, ఆయన సజీవంగా లేచాడని చెప్పిన మాట మనం సందేహించడానికి ఆధారం ఏమైనా ఉంటే ఒకవేళ అలా ఆలోచన చేసుకోవద్దండి. దేవునికి స్తోత్రం. అలాంటిది ఏదీ లేదు. ఉన్న సాక్ష్యాధారాలన్నీ, రుజువులన్నీ ఆయన లేచాడని చెప్తున్నాయి. మొట్టమొదటిగా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యేసు మాటలే మనకు ఆధారం. దేవునికి స్తోత్రం. యేసు చెప్పిన మాటలే మనకు ఆధారం. యేసు మాటలే మనకు ఆధారం. యేసు మాటలే మనకు జీవం. యేసు మాటలే మనకు సత్యం. యేసు మాటలే మనకు మార్గం. యేసు మాటలోనే ఉంది నిత్య జీవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సజీవంగా లేచిన తర్వాత చాలామంది ఆయన చూశారు. ఈ ప్రత్యక్ష సాక్షులు ఆయన లేచాడన్న మాట కోసం బాధలను అనుభవించి మరణించడానికైనా సిద్ధమయ్యారు. అపోస్తలుల కార్య గ్రంథంలో దీన్ని స్పష్టంగా మనం చూడగలుగుతాం. అంతేగాక వారు ప్రకటించిన ఈ సత్యాన్ని స్థిరపరిచేందుకు దేవుడు కూడా వారితో కలిసి అమిత శక్తితో పనిచేశాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4 వచనాలు. ఈ ప్రత్యక్ష సాక్షులకు యేసు కనిపించిన సందర్భాల గురించి మత్తయి సువార్తలో రాసి ఉన్నదానికంటే మరింత వివరంగా కావాలంటే లూకా సువార్త 24వ అధ్యాయంలో కూడా, యోహాను సువార్త 20, 21 అధ్యాయాలు కూడా, అపోస్తలుల కార్యం 1 అధ్యాయం 3 నుంచి 9 వచనాలు కూడా మీరు చదువుకోండి. కాబట్టి ఆయన లేచినట్టుగానే, సమాధిని జయించినట్టుగానే ఆయన చెప్పాడు కదా, నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీరు కూడా జయించగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు సమాధి నుండి లేచాడు. ఎలా లేచాడు అంటే,
6వ వచనం చెప్తుంది కదా, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు ఏ వాగ్దానం చేశాడు, ఆయన నీకు ఏం చెప్పాడు, అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చెప్పినట్టే ఆయన తిరిగి లేచాడు. నీకు చెప్పినట్టే దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నువ్వు ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, నీ బాధలన్నీ పోతాయి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ఆమేన్.